హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన సల్ల పునుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. అచ్చం మనకి బయట బండి మీద వేసే సల్ల పునుకుల్లాగానే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీని ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి, గుల్లగుల్లగా. అలాగే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీటికి కాంబినేషన్గా పల్లీల చట్నీ లేదా టమాటో చట్నీతో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా వేడివేడిగా సల్ల పునుగులు వేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తింటారండి. అంత బాగుంటాయి. మరి సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందు ఈ రెసిపీ కోసం 1 కప్పు పెరుగుని తీసుకోండి. ఇక్కడ నేను పులిసిన పెరుగు తీసుకుంటున్నానండి. పులిసిన పెరుగుతో పునుగులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు నీళ్ళని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా తక్కువే వేసుకోండి, ఎక్కువైతే పునుగులు ఆయిల్ పీల్చేస్తాయి, అందుకని తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇస్కర్తోటి పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి పునుగులు, గుల్లగుల్లగా వస్తాయి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. 1 కప్పు పెరిగి అరకప్పు నీళ్ళకి 2 కప్పులు గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా వేసుకోవచ్చు, లేదా 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ముందు 1 కప్పు వేసుకున్నాక అప్పుడు చూసుకుని మళ్ళీ 2వ కప్పు పిండి కూడా వేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా పిండి చాలా సాఫ్ట్గా కలుపుతుంది ఇలా కలుపుకుంటే. ఇలా అన్ని కొలతలతో వేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ చాలా కరెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం వేసినా కానీ పునుగులు పాడవకుండా చక్కగా వస్తాయి. నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే చక్క మనకి పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండిని 1 గంట పక్కన పెట్టుకుందాము. మీకు టైం ఉంటే 1 గంట 2 గంటలు కానీ పక్కన పెట్టుకోండి. లేదు టైం లేదనుకున్న వారు ఇన్స్టెంట్గా అయినా వేసుకోవచ్చండి. నేను 1 గంట నానబెట్టానండి పిండి. చూడండి చక్కగా పులిసింది, చాలా బాగా. ఎందుకంటే మనం పులిసిన పెరుగు వేసుకున్నాం కాబట్టి త్వరగానే పులుస్తుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. చూడండి పిండి ఎంత చక్కగా నానిపోయిందో. ఇదో ఇలా వేసుకుంటుంటే చిట్టు పునుకుల కింద ఎలా వస్తుందో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ మట్టికి బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి. వేసిన వెంటనే అలా పొంగిపోవాలి. అలా పొంగితేనే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. లేదు ఆయిల్ హీట్ అవ్వకుండా వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. ఫ్రై చేసుకునేటప్పుడు గులాబ్ జాముల్ని ఎలా ఫ్రై చేసుకుంటామో కలుపుతూ అలా ఫ్రై చేసుకోండి. అప్పుడు 2 వైపులా మంచి కలర్ వస్తాయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుని ప్లేట్లో వేసుకోవడమేనండి. ఈ చల్ల పునుగులు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, పైన క్రిస్పీగా లోన గుల్లగుల్లగా చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.